కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము శ్రమ, ట్రిబులేషన్. లోకంలో మీకు శ్రమ, ఆయనను ఓపిక తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఇన్ ద వరల్డ్ యూ విల్ హ్యావ్ ట్రిబులేషన్, యట్ బీ ఆఫ్ గుడ్ షేర్. ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్. உலகத்தில் உங்களுக்கு உபத்திரவம் உண்டு, ஆனாலும் திடங்கொண்டுங்கள், நான் உலகத்தின் ஜெயித்தேன். శోధన శ్రమలు వెంటాడిన ఓదార్చుచుండెని హస్తమో, జీవ కిరీటం నా ముందుండా, జీవిత కాలం నడతును, అర్పింతును నా దేవా నా సమస్తం నీ సేవలో, అందించుమా నీ హస్తమో, ఆదుకోను మౌన తండ్రి. శ్రమ, ట్రిబులేషన్. ఇన్ ద వరల్డ్ యూ విల్ హ్యావ్ ట్రిబులేషన్, yet be of good cheer. I have overcome the world. உலகத்தில் உங்களுக்கு உபத்திரவம் உண்டு, ஆனாலும் திடங்கொண்டுங்கள், நான் உலகத்தின் ஜெயித்தேன். లోకములో మీకు శ్రమ, ఆయనను ఓపిక తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? మేము హిందీ పరీక్షలో రాసేటప్పుడు సందర్భ సహిత వ్యాఖ్య అని ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటుందన్నమాట. 8వ తరగతి నుంచి ఇంకా బిఎస్సి వరకు, గ్రాడ్యుయేషన్ వరకు ఈ క్వశ్చన్ స్టాండర్డ్ క్వశ్చన్. సందర్భ సహిత వ్యాఖ్య అనే క్వశ్చన్ వచ్చి స్టాండర్డ్ క్వశ్చన్. గాస్పెల్ ప్రీచర్స్ ఎప్పుడు అడిగే ప్రశ్న ఏంటంటే, ఆర్ యూ సేవ్డ్, ఆర్ యూ సేవ్డ్, ఆర్ యూ సేవ్డ్ అని అడుగుతారు గాస్పెల్ ప్రీచర్స్కి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆత్మల భారంని బట్టి, ఒక ఆత్మ నశించిపోకూడదు, దేవుని నుండి వేరైపోకూడదు, నరకంలోనికి వెళ్ళిపోకూడదు, పాతాళంలో విడిచిపెట్టబడకూడదు, వారు దేవుని యొక్క ఆత్మ కలిగి ఉండాలి అని చెప్పి ఎవాంజలిస్టులు అందరూ కూడా ఏమని అడుగుతారంటే, ఆర్ యూ సేవ్డ్. ఇదేమిటి, ఇది ఒక కొత్త కులమా? ఆర్ యూ సేవ్డ్ అంటే ఇది మనకు అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి కదా, హిందూ మతం, క్రైస్తవ మతం, సిక్ మతం, బౌద్ధ మతం. ఆర్ యూ సేవ్డ్ అంటే రక్షించబడ్డారా అంటే ఇదొక కొత్త కులము మతము లాగా ఉంది. ఇది కులము కాదు, మతము కాదు, ఇది ఏమిటి అంటే ఒక గుర్తు. ఎవరైతే ఈ రక్షణ పొందుతారో వారి నొసళ్ళ మీద దేవుని యొక్క పరిశుద్ధాత్మ ముద్ర ఉంటుంది. అప్పుడు ఆ శ్రమకాలం వచ్చినప్పుడు, ఆ కష్టకాలం వచ్చినప్పుడు, ఆ కష్ట దినమున ఏం జరుగుతుందంటే, దేవుడు ఆయన దూతలకు ఆజ్ఞాపించి ఆ నలుదిశలో ఉన్నటువంటి ఆ వాయువులను బంధించి, ఏ అపాయం కూడా భూలోకవాసులకి మీరు చేయడానికి వీల్లేదు. ప్రథమంగా మొట్టమొదట ఎవరి నొసళ్ళ మీద అయితే దేవుని యొక్క ముద్ర ఉన్నదో ఆ పరిశుద్ధులందరినీ కూడబెట్టండి, సమకూర్చండి, పరలోకానికి మొదట వాడిని చేర్చిన తర్వాతే మీరు భూలోకంలో ఉన్నటువంటి మనుషులపై ఏ యాక్షన్ అన్నా తీసుకోవడానికి నేను అనుమతిస్తానని చెప్పి యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారనమాట. మనం అనూహ్యమైనటువంటి విషయాలు చూస్తాం, సూచక్రియలు చూస్తాం, అద్భుతాలు చూస్తాం, ఆశ్చర్యకార్యాలు చూస్తాం. ఇప్పుడు మనం చూసేది ఆశ్చర్యకార్యం కాదా? మూలవాక్యం ఏమిటి? శ్రమ. లోకములో మీకు శ్రమ, ఆయనను ఓపిక తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. உலகத்தில் உங்களுக்கு உபத்திரவம் உண்டானாலும் திடங்கொண்டுங்கள், நான் உலகத்தின் ஜெயித்தேன். In the world you will have tribulation, yet again grace. Be of good cheer, because I have overcome the world. లోకములో మీకు శ్రమ. ఎందుకని శ్రమ? లోకంలో ఎందుకని శ్రమ? ఎందుకని శ్రమ అంటే, మానవులు అంటే మన మూల పితరులు,
మానవుల యొక్క మూల పితరుడైనటువంటి ఆదాము ఏం చేశాడంటే, దేవుడు ఆదాముకి ఇచ్చినటువంటి ఆ అధికారాన్ని, ఆ ఆధిపత్యాన్ని, ఆ మహిమను తీసుకొని వెళ్లి సాతానుడికి ధారాదత్తం చేశాడు, దానం చేశాడు. తానేముండంటే తనకుముండంట. అంటే దేవుడి నుంచి పొందుకున్నటువంటి ఆ ఆశీర్వాదాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. తనకంటూ సొంతంగా ఏం లేదు గదా! ఆదాముకి. ఆదాము కేవలము దేవుని చేత సృజించబడినటువంటి ఒక బొమ్మ, ఒక మట్టి బొమ్మ. ఆ పాత్ర ఒక పాత్ర కుమ్మరివాని చేత చేయబడింది. ఆ పాత్ర కుమ్మరివాని మీద అతిశయపడవచ్చా చెప్పండి? ఒక కుండుంది, ఒక ముంతుంది, నీళ్లు తాగడానికి ఒక ముంత, వంట చేసుకోవడానికి ఒక కుండ. ఇవన్నీ కూడా మట్టిలో నుంచి కుమ్మరి చేస్తూ ఉన్నాడు. ఈ కుమ్మరి చేతిలో చేయబడినటువంటి ఈ పాత్ర ఒక కుండ గావచ్చు, లేకపోతే ఒక పళ్ళెం గావచ్చు. హ్మ్. ఈ మట్టితో చేయబడినటువంటి అనేక రకములైనటువంటి పాత్రలు చక్కగా సారు మీద చేస్తాడు కుమ్మరి. చేసిన తర్వాత ఏం చేస్తాడు? ఆహ్, మట్టు మన్నుని చక్కగా పాత్రగా చేసి, ఆ పాత్రలను ఎండబెడతాడు. ఎండ తగిలితే ఏం జరుగుతుంది? అందులో ఉన్నటువంటి ఆ వాటర్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఒక పటిష్టమైనటువంటి ఆకృతి దానికి కలుగుతుంది. ఎంత చక్కగా కుండ చూస్తే మనం ఎంత నేర్చుకోవాలి. లేకపోతే ఒక నీళ్లు తాగే ఒక కుండ పాత్రను చూసి, ఒక మట్టి పాత్రను చూసి మనం ఎంత నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అట్లాగ చేయబడినటువంటి ఆ పాత్ర, మట్టి పాత్ర తను చేసినటువంటి ఆ కుమ్మరివానిపై అతిశయపడవచ్చా? నేనైతే ఇంకా బాగా చేస్తాను. నువ్వేంటి ఇట్లా చేసావు అనొచ్చా? లేదు గదా! మనం కొన్ని మాత్రమే చేయగలం. కొన్ని మనం చేయలేం. కొన్ని కార్యాలు దేవుని చేతిలోనే ఉన్నవి. అట్లాంటి కార్యాలు మనం సొంత శక్తితో, సొంత బలంతో చేసి మనకు పేరు, ప్రఖ్యాతి, ధనం సంపాదించుకోవాలని ఎప్పుడు కూడా అనుకోకూడదు గానీ, మనం చేయలేనటువంటి ఆ కార్యాలు, మనం దాటలేనటువంటి ఆ ప్రాకారాలను గురించి యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థన చేసినప్పుడు, యెహోవా వలన మేము కార్యములను జరిగించడం విత్ లార్డ్ వి షల్ డూ వాలియంట్లీ అన్నట్లు మనం గొప్ప కార్యాలు చేయగలుగుతాం. అప్పుడు ఆటోమేటిక్‌గా దేవుని నామము మన ద్వారా మహింపరచబడుతుంది. శ్రమ. అయ్యో! సువార్తను పోయిన ఎడల, సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఓ అంటు మీ ఇఫ్ ఐ డు నాట్ ప్రీచ్ ద గాస్పెల్. శ్రమ. உலகத்தில் உங்களுக்கு ఉపద్రవం ఉండానాலும் తిడంగొండంగల్ నన్ను ఉలగత్తం జయితాను. లోకంలో మీకు శ్రమ ఆయనను ఓపిక తెచ్చుకొనండి, నేను లోకమును జయించున్నాను. లోకాన్ని జయించినటువంటి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు. లోకాన్ని జయించున్నానని యేసుక్రీస్తు ప్రభు చెప్తే ఎంతమంది నమ్ముతున్నారు ఆ మాట? చాలా తక్కువ మంది నమ్ముతారు. ఎందుకంటే లోకాన్ని జయించినటువంటి వ్యక్తి అయితే సిలువలో ఎందుకట్లా చనిపోతాడు? ఎందుకట్లా ప్రాణం పెడతాడు? ఎందుకట్లా కొరడాలు 40 కంటి తక్కువైనటువంటి కొరడాల దెబ్బ తినడం ఏంటి? ఇంకా అనేకమైనటువంటి ప్రశ్నలు. ఏ ప్రశ్న ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు సర్వశక్తి సంపన్నుడు. ఆయన లోకమును జయించున్నాడు. ఆయన మనం కలిగి ఉన్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువును మనం కలిగి ఉన్నట్లయితే, మనం కూడా లోకాన్ని జయించుటకు శక్తి పొందుకుంటాం. మే ద లార్డ్ గ్రాంట్ హిస్ గ్రేస్, హిస్ పవర్, హిస్ లవ్ టు ఆల్ ద ఆడియన్స్ టు షైన్ ఫోర్త్ బై హిస్ గ్లోరీ. ఆమేన్. ఏమిటి ఇంత చక్కగా ఉంది, ఎంత పచ్చగా ఉంది అనుకుంటున్నారా? ఐఐటి క్యాంపస్ అట్లనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. తర్వాత కామకొట్టేశారు. అడ్మినిస్ట్రేషన్‌లో చక్కగా అన్నీ సాగుతూ ఉన్నాయి. మోదీ గారు ఇంకా చేస్తా ఉన్నారు. ఐఐటీసు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ అన్నీ పెడతా ఉన్నారు. చైనాను ఒక మంచి మాదిరిగా తీసుకొని ఇంకా ప్రొలిఫరేట్ కావాలి రిసోర్సెస్. అప్పుడు అన్‌ఎంప్లాయ్‌మెంట్ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయగలుగుతాం. మే ద లార్డ్ గ్రాంట్ హిస్ గ్రేస్ టు ద ఆడియన్స్. ఆమేన్.